నమస్తే. తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో కంప్లీట్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాజకీయం నడుస్తుంది. ఒకసారి మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ నాయకులు జంగయ్య గారు ఉన్నారు. అన్న నమస్తే అన్న. అన్న ఫస్ట్‌గా చెప్పండి అన్న, ఇటు తెలంగాణ తల్లి విగ్రహం ఏమో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. అందులో కొంతమంది ఏమో కాంగ్రెస్ తల్లి లాగుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వ్యాఖ్యానిస్తుంది. వీళ్ళేమో లేదు, దొర తల్లి లాగా లేదు, మా ఇంటి ఆడిబిడ్డ లెక్క ఉంది అని చెప్పేసి వీళ్ళు కాంగ్రెస్ పార్టీ చెప్తాను. మీరేమంటారు? నేనేమంటున్నానంటే చరిత్ర చెరిపేస్తే చెరిగిపోదు. హ్మ్. ఒకటి ఈ తెలంగాణ ఉద్యమంలోనే ఈ తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరిగింది. కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక కాలేదు. అదొకటి గుర్తుపెట్టుకోలే రేవంత్ రెడ్డి. హ్మ్. 2007 ఏ విధంగా తెలంగాణ తల్లి ఆవిష్కరించి అంటే అక్కడ ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి మేధావుల సలహాలు, తెలంగాణ సమాజం నుంచి వచ్చినటువంటి సూచనల ప్రకారం మాత్రమే ఆ తెలంగాణ తల్లి రూపము ఆవిర్భవించడం జరిగింది. అందుకోసమే బతుకమ్మ ఒక చేతిలో ఒక జొన్న కంకి జొన్న ఒక చేతిలో పెట్టి ఈ రూపాన్ని ఆవిష్కరించడం జరిగింది. కానీ ఏం చేస్తున్నా అంటే ఈ తెలంగాణ ఉద్యమం మొత్తంలో తీసుకున్నా కానీ రేవంత్ రెడ్డి పేరు ఎక్కడ కనబడదు. హ్మ్. తెలంగాణ ఉద్యమం మొత్తంలో ఎక్కడ కనబడతలేదు అనే ఉద్దేశంలోనే ఏం చేస్తుందంటే ఎక్కడ చూసినా కానీ కేసీఆర్ పేరు కనబడుతుంది. అవసరమైతే బతుకమ్మ అంటే కవితక్క పేరు కనబడుతుంది. ఎట్లా చేయాలి, వీళ్ళ పేర్లు రావద్దు అనే ఒక్కటే ఒక టార్గెట్ తోని సమైక్యవాది అయిన ఈ తెలంగాణ ద్రోహి అయినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు ఈ తెలంగాణ ఉన్నటువంటి అస్తిత్వం పైన, తెలంగాణ యొక్క సంస్కృతి పైన, తెలంగాణ వాదం పైన, తెలంగాణ వాదుల పైన, అమరవీరుల పైన, అమరుల త్యాగాల పైన ఈరోజు కక్ష గట్టి కఠినంగా కర్కశంగా ఈరోజు వివరిస్తున్నారు బిడార్ రేవంత్ రెడ్డి. ఎట్టి పరిస్థితులైనా కానీ ఆ రోజు తెలంగాణ ఉద్యమానికి ఏ విధంగా అయితే తెలంగాణ సమాజం మొత్తం ఏ విధంగా అయితే పోరాటానికి ముందు నడిచిందో ఈ రోజు కూడా ఈ అస్తిత్వ పోరాటంలో కూడా అదే తెలంగాణ సమాజం మొత్తం కలిపి ఈరోజు ఆ అస్తిత్వ పోరాటానికి సిద్ధంగా నడుం బిగిస్తున్నామని ఈరోజు నేను రేవంత్ రెడ్డి గారికి డిమాండ్ చేయడం అంటే జరుగుతుంది. ఒకవైపు చూసుకుంటే ఇటు తెలంగాణ తల్లి విగ్రహం చూసుకుంటే గతంలో బీఆర్ఎస్ పెట్టింది. సో అది ఆ విగ్రహం దేవత లాగుంది. సో అంత డగలు విగలు అవన్నీ వేసుకోరు మా తెలంగాణ ఆడపడుచులు. ఇప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ చేసిన విగ్రహం ఏదైతే సో మా ఇంటి ఒక రైతు కూలీ లాగా, లేకుంటే మా ఇంటి ఆడపడుచు కావచ్చు, మా ఊర్లో ఉన్న ఆడ మహిళ లాగా ఉంది అని, మా కన్న తల్లి లాగుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళందరూ చెప్తా ఉన్నారు. నేను ఏమంటున్నానంటే ఈ భారత స్వాతంత్ర ఉద్యమంలో కూడా మీరు తీసుకుని భారత స్వాతంత్రంలో ఉద్యమం భరతమాత ఏ రూపంలో తీసుకొచ్చారు? హ్మ్. ఈ భారతదేశానికి భరతమాత ఏ రూపంలో ఇచ్చింది? కిరీటమే, నగాలు అంటే ఒక దేవత రూపంలో తీసుకొచ్చింది కదా. అదే విధంగా ఇప్పుడు దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి తమిళ రాష్ట్రానికి తమిళ తల్లి ఏ విధంగా ఉన్నది? కిరీటాలు ఉన్నాయి కదా. కర్ణాటక రాష్ట్రానికి ఆ రాష్ట్రం యొక్క తల్లి విగ్రహం ఏ విధంగా ఉంది? కిరీటం ఉంది కదా. అదే విధంగా వీళ్ళ యొక్క గురువు పరిపాలిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ విధంగా ఉన్నది? అంటే ఇప్పుడు నగలు, విగ్రహము అంటే కిరీటం అనేది ఏందంటే ఒక హూందాతనానికి ఒక తల్లి అనేది ఏ విధంగా అంటే ఒక నలుగురికి ఆదర్శవంతంగా ఉండాలనే ఉద్దేశంతోని అది మేధావులందరూ ఆలోచించి మేధావుల యొక్క సూచన ప్రకారం తీసుకువచ్చండి. ఈయనకి అసలు ఈ రేవంత్ రెడ్డి అనేటోడు అసలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడము దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అని మేము తీవ్రంగా ఈ రేవంత్ రెడ్డి సీఎం ఉండడం వల్ల తీవ్రంగా బాధపడుతున్నాం. వెంటనే ఈ ప్రభుత్వాన్ని కూల్చే వరకు, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే వరకు మా పోరాటం చేస్తామని మేము బీఆర్ఎస్ విద్యార్థి విభాగం తరపున ఈరోజు రేవంత్ రెడ్డిని హెచ్చరించడం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఇటు బతుకమ్మకు సంబంధించి అంటే గతంలో తెలంగాణ తల్లి విగ్రహం చూసుకుంటే చేతిలో బతుకమ్మ ఉండే, కానీ వీళ్ళు బతుకమ్మ తల్లి విగ్రహం లేదు. సో చాలా వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కొంతమంది మేము రజాకర్ల వారసులం కావు, ఇంకోటి బతుకమ్మ కూడా ప్రతి ఆడిబిడ్డ ఆడదు, 70% ఊర్లు కూడా ఆడవు. సో కేవలం రెడ్ల కులాలు కావచ్చు, లేకుంటే వలమ కులాలు కావచ్చు, అగ్రవర్ణ కులాల మహిళలే బతుకమ్మ ఆడతారు అని చెప్పేసి కూడా వ్యాఖ్యానిస్తారు. నేనేమంటున్నా అంటే సబ్బండ వర్గాలు ఒకసారి మీ గ్రామాలకు వెళ్ళి చూడండి. ఇదే మీడియాని తీసుకొని ఒకసారి గ్రామాలకు పోతే సబ్బండ వర్గాలు కలిసి మెలిసి కులము మతము తేడా లేకుండా చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ కలిసి మెలిసి ఆడుకున్నటువంటి పండుగ ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రం లేదని అంటే అది బతుకమ్మ పండుగ. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కానీ ఒక పువ్వుని పూజించి 9 రోజులు పూజించి అక్కడ ఉన్నటువంటి ఐకమత్యాన్ని, పువ్వు యొక్క ప్రాధాన్యతను ఈ రాష్ట్రానికి ఈ ప్రపంచంలోనే ఎక్కర్లేదు. ఒక పువ్వుకు పూజ చేసి ఓ దేవత రూపంలో కొలిచి ఒక పండుగను తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఎవరైనా అంటే తెలంగాణ ఉద్యమంలో
ఓన్లీ బతుకమ్మ అంటే బతుకమ్మ అంటే ట్రెండ్ ఏమైందంటే బతుకమ్మ అంటే కవితక్క అనే పేరు ఒకటి తెలంగాణ రాష్ట్రం మొత్తం పోయింది. అరే ఎటు చూసినా గానీ కవితక్క పేరు వస్తుంది. మళ్ళీ టీఆర్ఎస్ పేరు వస్తుంది. బీఆర్ఎస్ పేరు వస్తున్నది. ఇగ ఎటు చేసి దీన్ని మార్పాలే, ఇది మార్చాలి అనే ఉద్దేశం ఓన్లీ కక్షపూరితంగా ఆంధ్ర తొత్తు సమైక్యవాది తెలంగాణ ద్రోహి అయినటువంటి రేవంత్ రెడ్డి చేసినటువంటి ఒక నాటకీయ పరిణామం. ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు బిడార్ రేవంత్ రెడ్డి. ఎట్టి పరిస్థితులైనా ఈ తెలంగాణ వాదం మీద అస్తిత్వం మీద నువ్వేదో దెబ్బ కొడుతున్నావో ఈ దెబ్బను ఏ విధంగా ఈ దెబ్బ కొడుతున్నావో ఈ దెబ్బని తిరిగి ఈ తెలంగాణ వాదులు తెలంగాణ సమాజం మొత్తం నీ ప్రభుత్వాన్ని కూల్చే వరకు మా పోరాటం ఆగదని మేము రేవంత్ రెడ్డి గారిని హెచ్చరించడం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. జై తెలంగాణ, జై తెలంగాణ తల్లి, జై కేసీఆర్.